ఆల్ సాటర్డే కోసం నేను కూడా పిల్లల్లాగా వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఈ టైంకి లేవచ్చు కాబట్టి మీలో కూడా ఎంతమంది నాలా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో, ఎందుకో తెలీదు 3, 4 డేస్ నుంచి ఏదైనా ఒక పిండి వంటకం చేస్తే బావుండని అనిపిస్తుంది. మా అమ్మ నన్ను బాగా తిట్టేది ఏదైనా నేర్చుకోవే అని. ఎందుకో తెలీదు అది ఇప్పుడు బ్రెయిన్‌లోకి వచ్చినట్టుంది. ఈ ప్రాసెస్‌లో అసలు ఈజీ వంటకం ఏది ఫెయిల్ అవ్వకుండా ఉండేలాగా అని ఆలోచిస్తుంటే నాకైతే కారం గవ్వలు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు మా అమ్మ దగ్గర కారం గవ్వలు, తీపి గవ్వలు తినేదాన్ని. ఈజీ అయినది నేను కారం గవ్వలు సెలెక్ట్ చేసుకున్నాను. అది కూడా హెల్త్ కాన్షియస్‌గా నేనైతే ఇక్కడ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. సో, నా దగ్గర చెక్క లేదు కాబట్టి ఈ దేవే గరిటె మీదే చేసేసాననమాట. ఫైనల్ అవుట్‌పుట్ అయితే 50-50గా వచ్చింది. ఫస్ట్‌ది ఇదేదో చాక్లెట్ గవ్వల్లా ఉన్నాయి చూడ్డానికి. కానీ ఆ గవ్వలు మాడిపోయాయి. నెక్స్ట్ చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. అండ్ సో, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అనుకోని ఒకటి తిని చూసాను. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో, నెక్స్ట్ టైమ్ ఇంకా మంచిగా బాగా చేయాలి అని డిసైడ్ అయ్యాను. ఈ సక్సెస్‌ఫుల్ రేట్ చూసి మా ఆయన ఈవినింగ్ అయితే బయటికి తీసుకెళ్తానని చెప్పారు. సో, అనుకున్నదొకటి, అయినదొకటి అన్నట్టు మేమైతే షూ షాపింగ్ అని బయలుదేరి మధ్యలో ఎగ్జిబిషన్ కనపడితే మా వాడి గోల వల్ల ఆగిపోయాము. వాడి పాటు వాడు రైడ్స్ ఎక్కుతుంటే నా పాటు నేను ఇలాగా షాపింగ్ చేశాననమాట. అదేంటో తెలీదు. ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉన్నా మా వాడైతే మళ్ళీ కొత్త టాయ్స్‌ని చూస్తే ఫ్రెష్‌గానే ఫీల్ అవుతుంటాడు. మీ పిల్లలు కూడా ఇలానేనా కామెంట్ చేయండి. ఇంక మేమైతే మా షాపింగ్‌ని ఫినిష్ చేసుకొని ఇంటికొచ్చేసాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌కో సబ్స్క్రైబ్ చేయండి.